హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్. ఈరోజు నేనైతే పాలకూర వండుతున్నానండి. చూడండి, పాలకూర ఫ్రై చేస్తున్నాను. అలాగే ఇక్కడైతే వంకాయ టమాటా కర్రీ అయితే ఉడుకుతుందండి. పులుసు అండి, వంకాయ టమాటా ములక్కాయ పులుసు అన్నమాట. కుక్ అవుతుంది. ఈరోజు సెకండ్ సాటర్డే ఆఫ్ కదండి, ఇంకా పనులు అయితే త్వరగా అవ్వన్నమాట, లేట్ పడుతుంది. చూడండి, ఇప్పుడైతే నేను ఈ పాలకూరను అయితే కట్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే ఉల్లిపాయ కూరకు కావాల్సింది అయితే కట్ చేసుకుందాం. ఈరోజైతే వంకాయ కర్రీలో చింతపండు పులుసు పోస్తున్నానండి. ఎందుకంటే వంకాయ కూర నేను తినను కదా, ఇంట్లో వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తున్నాను. వంకాయ ఇలా కాసేపు అయితే ఉడికించుకుంటే ఇంకా వంకాయ ములక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నానండి. చూడండి, పాలకూర కర్రీ చేస్తున్నాను కదా, పాలకూరను అయితే ఇలా నీట్గా వాష్ చేసేసి ఇలా జార్ గిన్నెలో వేసేసానండి. ఇంకా అదైతే వడకట్టేసుకుని వాటర్ ఏమి లేకుండా చక్కగా ఇదవుతుంది. అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, ఒక ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దామండి. స్టవ్ అయితే ఆన్ చేసాను. వేసుకుందాం కొంచెం పోపు దినుసులు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. దంచుకున్న వెల్లుల్లి, ఆనియన్, ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యాయి కదండి, ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకుందాం. పాలకూర యాడ్ చేసేసుకున్నాను. మనం ఆకుకూరలు తీసుకోవడం అయితే చాలా మంచిదండి రోజువారీ ఆహారంలో. ఏ కూరలోనైనా రోజు 2 రోజులకు ఒకసారి అయినా ఇలా ఆకుకూర తినటం అయితే మనకు చాలా మంచిది. ట్రై చేయండి. నేను ట్రై చేసి మీకు చెప్తున్నానండి. ఎందుకంటే కొన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో చాలా బాధపడ్డాను. ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నప్పుడు కొంచెం చాలా వరకు హెల్త్ అయితే బాగుంటుందండి. సపోర్ట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే. ఇప్పుడు ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే చిటికెడు పసుపు. లైట్గా అయితే కొంచెం కారం యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి వేసాం కదా, కొంచెం లైట్గా అండి, అంతే. టేస్ట్ అయితే బాగుంటుందండి. ఫస్ట్లో నాకు నచ్చే కాదు, కానీ ఇప్పుడు నేను ఆహారంలో రోజువారీ భాగంలో అన్నట్లుగా నేను రోజు ఇడిసి రోజైనా ఈ ఆకుకూరలు తీసుకుంటున్న వల్ల చాలా బాగుంటుందండి. మనకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే కాదు, అందరూ రోజువారీ ఆహారంలో ఇలా తీసుకోవడం అయితే చాలా మంచిది. అంతేనండి, టేస్టీ అయితే పాలకూర అయితే రెడీ అయిపోతుంది ఫ్రై. ఇంకో పక్క అయితే వంకాయ కూర కూడా రెడీ అయిపోతుందండి. చూసారా, ఇంకా ఒక 10 మినిట్స్ అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది.